ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను మష్రూమ్ పకోడీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా అందులోనే మష్రూమ్స్ కూడా వేసిన మసాలాలన్నీ బాగా కోటయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయి ఉన్న ఈ మసాలా బ్యాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో కాజు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, మష్రూమ్ పకోడీ రెడీ. చికెన్ పకోడీలా? చికెన్ పకోడీలా ఉంది అది. చికెన్ పకోడీ అవునా? మష్రూమ్ పకోడీది బాగుంది, సూపర్ ఉంది.